నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, రిటైర్మెంట్ ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు పెంచిరు కదా, 59 ఏళ్ళు అంటే 60 వరకు రిటైర్మెంట్. నిజ జీవితంలో కూడా 60 ఏళ్లకు రిటైర్మెంట్. చప్పుడా ఇంటి దగ్గర కూర్చుంటారు, పెద్ద మనుషుల్లాగా ఉంటారు, అంతే. అయితే శివసేన కూడా స్థాపించి 60 ఏళ్ళు, 60 ఏళ్ళకి రిటైర్మెంట్ తీసుకోవాలి. ఇవాడు శివసేన క్లోజ్, డోర్కు పెద్ద తాళం వేసుకొని ఉండాలి. ఏమైంది? ఇంతే వటుడిందే అన్నట్టు పెరగాన్న 60 ఏళ్ళ వరకు దిగజారిపోయింది. కంప్లీట్ జీరో స్థాయికి పడిపోయింది. ఎందుకు పడ్డదంటే ఈ మహానుభావుడు ఉద్ధవ్ ఠాక్రే పదవీకాంక్ష కోసం ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ పంచన చేరిండు. ఆ కాంగ్రెస్ ఐరన్ లెగ్ ఆయన జీరో అయిపోయింది, నాశనం అయిపోయింది. శివసేనలో ఉన్నది అందరూ పోయారు. ఒకటి చీలిక వర్గం అయిపోయింది. ఇంతకుముందు ఏకనాథ్ షిండే రూపంలో చీలిక వర్గం ఏర్పడి నిజమైన శివసేన అని వాళ్ళు గుర్తింపు తెచ్చుకున్నారు ఎలక్షన్ కమిషనర్ దగ్గర. ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలలో 6 ఎందరో చూద్దాం ఒకసారి. 4 ఎంపీలు ఆయన వేరే కుంపడి పెట్టుకున్నారు. ఏ పరిస్థితి ఎట్లున్నదంటే జీరో స్థాయి పడిపోయింది. ఏడవ అన్నా, నవ్వ అన్నా, నెత్తికొట్టుకో అన్నా ఏం చేయాలనేది పాపం ఉద్ధవ్ ఠాక్రేకు నడుస్తుంది. వాళ్ళ నాన్న అద్భుతమైన హిందూవాది. తర్వాత ఈయన వచ్చినాక పదవి కావాలి, ముఖ్యమంత్రిని కావాలి, నా సంతకాలు పవర్ ఉండాలి, అది ఇదే అని ఆయనతో కాంగ్రెస్ పంచిన ఏరిండు. ఇప్పుడు జీరో అయిపోయింది. మహారాష్ట్రలోని శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే వర్గంలో అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. జూన్ 19న పార్టీ 60 వ్యవస్థాపక దినోత్సవం జరగాల్సి ఉండగా అంతకంటే ముందే పార్టీకి చెందిన 6 లోక్సభ ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆపరేషన్ టైగర్ పేరుతో సాగుతున్న ఈ రాజకీయ వ్యూహంలో భాగంగా తమ పార్టీకి చెందిన మొత్తం 9 మంది ఎంపీలతో 6 విడిపోయి ప్రత్యేక గ్రూపుగా ఏర్పడడానికి, ఆపై ఏకనాథ్ షిండే ఇంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే మహారాష్ట్రకి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి వర్గంలో విలీనం కావడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. వీరిలో ఇప్పటికే కనీసం 4 ఎంపీలు తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలంటూ లోక్సభ స్పీకర్ను కోరిండు. ఇక ఏమైంది ఇక్కడ? ప్రస్తుత ఏకనాథ్ షిండే తన సీనియర్ నాయకులతో కలిసి ఢిల్లీలోనే మకాం వేసి తిరుగుబాటు ఎంపీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. షిండే వర్గ నాయకులు ఎంపీలను అసలైన శివసైనికులుగా అభివర్ణిస్తూ స్వాగతిస్తున్నప్పటికీ విలీన ప్రక్రియపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయిపోతుంది, ఇంకేమున్నది. ఓ దగ్గర ఇద్దరు మాట్లాడుతున్నారంటే మన ఇద్దరు దోస్తులే కలిసి మాట్లాడుతున్నారంటే మంచిగా ఉన్న దోస్తులకి ఎసరు పెట్టినట్టే కదా. ఏకనాథ్ షిండే తోటి వీళ్ళు చర్చలు చెప్తున్నారంటే విలీన ప్రక్రియ తొందరలోనే ఉన్నది. ఇది అహంకారం, స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాలు, ప్రజామోదం లేకుండా గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకోకుండా ఒంటెద్దు పోకడగా పోయి కాంగ్రెస్ పంచన చేరినందుకు జరుగుతున్నటువంటి గొప్ప పనిష్మెంటు ఈయనది. ఈయన హిందుత్వాన్ని వదిలేసిండు, బీజేపీని విమర్శిస్తాడు, ఆర్ఎస్ఎస్ని విమర్శిస్తాడు. ఇవన్నీ ఎందుకంటే కాంగ్రెస్ లెఫ్టిస్ట్ కదా, అది ఏది మాట్లాడితే అది, లేకుంటే మళ్ళీ ఏమవుతుందో అని హిందువులనే విమర్శించినటువంటి దాఖలాలు ఉన్నాయి వీరి ఆధ్వర్యంలో. వీళ్ళ నానబెట్టింది ఎందుకు, ఈయన చేసింది ఎందుకంటే తండ్రి దాన్ని పెద్దగా చేసిండు, కొడుకు నాశనం చేసిండు. తండ్రి కొడుకుల సంవాదంలాగా తయారైపోయింది. ఏమంటారు ప్రేక్షకులారు? గమ్మత్. ఇప్పుడు మొన్న మమతా బెనర్జీ ఏం చేసింది? కాంగ్రెస్ నాయకులతో గొప్ప మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఏమో చేస్తే ఢిల్లీలో ఏమో పడగొడతా అనేది. ఆమె ఢిల్లీకి వచ్చిన రోజే, సోనియా గాంధీ వీళ్ళతో మాట్లాడే రోజే ఆయన ఎంపీలు 22 మంది జంప్ చేయాలని ఆ రోజే. విచిత్రం చూడు. ఆమె మమతా బెనర్జీ ఢిల్లీలో రాహుల్ గాంధీ కొంపల అడుగు పెట్టంగానే ఇక్కడ 22 మంది ఎంపీలు పార్లమెంట్లో అడుగు పెట్టారు. మాకు సపరేట్ గ్రూప్ కావాలి, మేము మమతా బెనర్జీ తోటి ఉండమని. అట్లా తయారైతుంది. వీళ్ళే పరిస్థితి కూడా అంతే. 24 గంటలు మొత్తం 48 గంటలు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. వాళ్ళ మీటింగులు, వాళ్ళే చర్చలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ వర్గం షిండే వర్గంలో కలిసిపోతున్నది. ఏమంటారు ప్రేక్షకులారా? చేతులారా చేసుకున్నటువంటి వినాశనాన్ని కొని తెచ్చుకొని పార్టీని భూస్థాపితం చేసినటువంటి మహాఘనక ఏమందా ఈయనకి ఏమి ఎట్లా పెట్టినా ఆయన చాలా గొప్పనైనటువంటి వ్యక్తి, ఘనకీర్తి సంపాదించినటువంటి ఉద్ధవ్ ఠాక్రే చేసిన గొప్పతనం గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.